సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. లాంటివి మనం ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము. పిఠాపురం నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ అడ్డా అని చెప్పి అందరికీ తెలిసిందే. అయితే ఆధ్యాత్మికంగా పిఠాపురం నియోజకవర్గం అనేది ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇది దక్షిణ కాశీగా వెదజల్లుతుందనడానికి నిదర్శనం. ఇక్కడ ఎన్నో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలున్నాయి. అయితే ముఖ్యంగా ఇక్కడ చెప్పడానికి ప్రధాన కారణం దత్తాత్రేయుడు. ఎందుకనంటే ఇక్కడ దత్తుడు పుట్టిన క్షేత్రం అని చెప్పి శ్రీవల్లభుడు ఇక్కడికి మహారాష్ట్ర నుంచి ఎంతోమంది భక్తులొస్తుంటారు. ఇది శ్రీవల్లభుడు సంస్థానం పిఠాపురం అని చెప్పడానికి అతిశయోక్తి కాదు. ఎందుకనంటే పవన్ కళ్యాణ్ గారు గూడా తనని చాలామంది దత్తుడికి పుత్రుడిగా అభివర్ణించారు. అయితే ఇక్కడ మనకి దత్తపీఠాధిపతి శ్రీ లతా దత్తమాతాజీ గారు ఆధ్వర్యంలో ఏదైతే ఉందో లోకశాంతి, సనాతన ధర్మ పరిరక్షణకి పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని పరిరక్షించాలనే ఉద్దేశ్యంతో ఆయన దీక్ష కూడా చేపట్టడం జరిగింది. అయితే ఇటు లతదత్త మాతాజీ గారు లోకశాంతి, అదే విధంగా సనాతన ధర్మ పరిరక్షణకు తన వంతు బాధ్యతగా సుమారు 26 మంది దత్తోపాసకులతో మేడం గారు అటు విజయవాడ నుంచి డిసెంబర్ 3 తారీఖున ప్రారంభమైనటువంటి పాదయాత్ర. అంటే ఈ లోకశాంతి, అదే విధంగా సనాతన ధర్మ పరిరక్షణకే తన వంతు బాధ్యతగా పాదయాత్రగా విజయవాడలో డిసెంబర్ 3 తారీఖున ప్రారంభించారు. విజయవాడ నుంచి మొదలుపెట్టిన ఈ పాదయాత్ర ఈరోజు పిఠాపురంలో వీళ్ళకి ప్రవేశించడం అయితే జరిగింది. ఇన్ని రోజుల పాటు గూడా విజయవాడ నుంచి ప్రతి గ్రామాన్ని, ప్రతి పట్టణాన్ని గూడా అక్కడ టచ్ చేసుకుంటా దత్తపీఠం గురించి, అదే విధంగా సనాతన ధర్మ పరిరక్షణ గురించి, లోకశాంతి గురించి మొత్తం అందరికీ కూడా అవగాహన కల్పించి, అందరిని కలిసి దానికి సంబంధించి అవగాహన కల్పించడం అయితే జరిగింది. ఇక్కడ ఈరోజు వీళ్ళు పిఠాపురం రావడం అయితే జరిగింది. ఈ పాదయాత్ర ఈరోజు పిఠాపురంతో ముగియనుంది. అయితే ఈ పాదయాత్ర చేయడానికి ప్రధాన కారణం ఏంటి? అసల సనాతన ధర్మాన్ని పరిరక్షించగలన్న ఆలోచన పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా చేయాలనే ఆలోచన లతా గారికి ఎందుకొచ్చిందనేది మనం ఒకసారి శ్రీ దత్తపీఠాధిపతి లతా మాతాజీ గారిని అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. ఏంటి మీరు అంటే విజయవాడ నుంచి ఇక్కడికి పాదయాత్రగా అన్ని రోజులు పాదయాత్ర అంటే చిన్న విషయం గాదు. మీకు చేయాలనే ఆలోచన అసలు ఎందుకొచ్చింది? ఈ పాదయాత్ర అనేది ఇప్పుడు కొత్తగా కాదండి. పోయిన సంవత్సరము కురవపురం పాదయాత్ర చేశాము. మా దత్త బృందం అందరూ కూడా వచ్చారు. అప్పుడు స్వామి దత్తాత్రేయ స్వామి 3 వస్తువులు కూడా ఇచ్చారు. అందులో ఒకటి యోగదండము, హ్మ్. తర్వాత కమండలము, లక్ష్మీమాల కూడా ఇవ్వటం జరిగింది. ఆయన యొక్క సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనేదే మన ముఖ్య ఉద్దేశము. ఊరూరా దత్త ప్రచారం అనేదనమాట. ఎందుకు అనంటే పవన్ కళ్యాణ్ గారి బాటలోనే మేము గూడా ఆయన సనాతన ధర్మం గురించి అందరికీ తెలుసు. గతంలో వారాహి అమ్మవారి దీక్ష చేపట్టారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ విషయంలో కూడా ఆయన దీక్ష చేశారు. ఆయనను చూసి అంటే ఇప్పుడు మా శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం తరపు నుంచి పిఠాపురమే ఎందుకు ఎంచుకున్నాం పాదయాత్రగా అనంటే, పిఠాపురానికి ముఖ్యంగా మహారాష్ట్ర నుంచి, పూణే నుంచి, ఇతర ప్రాంతాల నుంచి వస్తున్నారు కానీ, మన తెలుగు రాష్ట్రంలో, మన ఆంధ్ర రాష్ట్రంలో శ్రీపాద శ్రీవల్లభ స్వామి చాలా మందికి తెలీదు. శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఈయనను పట్టుకొని వస్తూ ఉంటే, ఈ శ్రీపాద శ్రీవల్లభ స్వామిని పట్టుకొని వస్తూ ఉంటే అందరూ కూడా దారిలో మమ్మల్ని "ఈయనెవరండి? ఏ స్వామండి?" అని అడిగారు. అందుకనే ముఖ్య ఉద్దేశ్యము శ్రీపాద శ్రీవల్లభ స్వామి సాక్షాత్తు భగవత్ అవతారం. దత్తాత్రేయ స్వామి వారి మొదటి అవతారము మన ఆంధ్ర రాష్ట్రంలో పిఠాపురంలో జన్మించటము మనందరం చేసుకున్న పుణ్యము అని చెప్పొచ్చు. ఎందుకు అనంటే సాక్షాత్తు గురు స్వరూపము, దత్త స్వరూపము. ఈ కలియుగంలో కలిపురుషుడి ప్రభావం నుంచి మనం తప్పించుకోవాలంటే గురువు ఒక్కడే మార్గం అన్నమాట. కానీ ఇంతటి అద్భుతమైన, ఇంత మహత్తరమైన క్షేత్రం ఇక్కడుందని పిఠాపురంలో ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళకి తెలీదు. ఎందుకంటే 13వ శతాబ్దంలో స్వామి జన్మించారిక్కడ. తర్వాత మధ్యలో ఎన్నో సంవత్సరాలు కూడా ఎవరికీ తెలీదు. మళ్ళీ 2000 సంవత్సరం తర్వాత ప్రాచుర్యంలోకొస్తుంది అని చెప్పారు. అలా 2000 సంవత్సరం తర్వాత నుంచే మళ్ళీ శ్రీపాద శ్రీవల్లభ స్వామి గురించి తెలియటం జరిగింది. మన కలియుగంలో కర్మలు తొలగించుకోవాలంటే కర్మ సిద్ధాంతం, భక్తి కాండం, జ్ఞానకాండం నేర్చుకోవాలనంటే శ్రీపాద శ్రీవల్లభ స్వామి చెప్పిన బాటలో మనందరం కూడా నడుచుకోవాలి. అందుకని మేము పవన్ కళ్యాణ్ గారు చెప్పిన బాటలో ఆయన నియోజకవర్గం పిఠాపురంలో ఇలా మా వంతుగా మేము సనాతన ధర్మాన్ని పరిరక్షించాలి, లోకశాంతి కలగాలి అని ఒక సంకల్పం చేసుకొని
10 రోజులు కూడా అంటే 3వ తారీఖు నుంచి 12వ తారీఖు ఇవాల్టికి చేరుకున్నాము. రోజుకి 30 కిలోమీటర్లు నడుస్తూ, ప్రతిరోజు సామూహిక సిద్ధమంగళ స్తోత్రాలు పారాయణం చేసుకుంటూ, సామూహిక గురుచరిత్ర పారాయణం చేసుకుంటూ, ఈ స్వామి యొక్క విశిష్టత తెలియపరుస్తూ, పిఠాపురంలో ఈ క్షేత్రం ఉంది. పిఠాపురంలో శ్రీపాద శ్రీవల్లభ సంస్థానం ఉంది. పిఠాపురంలో పాదగయ క్షేత్రం ఉంది. 2 క్షేత్రాల గురించి కూడా వివరిస్తూ, చెప్పుకుంటూ, ప్రచారం చేసుకుంటూ వస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన సనాతన ధర్మాన్ని దానికి సంబంధించి చాలా మందికి అవగాహన కల్పించాలనే ఉద్దేశ్యంతో ఒక దీక్ష కూడా చేయడం జరిగింది. అలాంటి పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో మీరు అడుగు పెట్టడం జరిగింది. ఎలా అనిపిస్తుంది మేడం? చాలా ఆనందంగా ఉందండి. ఏమో ఈ ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు నేను సేమ్ బాటలో నడుస్తామని తెలియగానే జనసేన వాళ్ళందరూ కూడా వచ్చేసారు. చాలా ఆనందంగా ఆహ్వానించారు. చాలా చాలా ఆనందంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు మరింత అభివృద్ధి చేయాలి. నేను పవన్ కళ్యాణ్ గారిని కోరుకునేది ఒకటే. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారి పుణ్యాన పిఠాపురం అంటే ఏంటో అందరికీ తెలిసింది. పిఠాపురం అంటే పవన్ కళ్యాణ్ గారని. పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని నేను ఒకటే అడుగుతున్నాను. మీరెలా అందరికి పరిచయం అయ్యారో మన శ్రీపాద శ్రీవల్లభ స్వామి గురించి గూడా ప్రపంచ దేశాలు గూడా తెలుసుకోవాలి. ఎక్కడెక్కడ తెలుగువారున్నా కూడా. ఎందుకు అనంటే ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళకే తెలవట్లేదు. కాకినాడలో ఉండే వాళ్ళకి తెలవట్లేదు. ఇక్కడ చుట్టూ గ్రామాల్లో ఉండే వాళ్ళకి తెలవట్లేదు. శ్రీపాద శ్రీవల్లభ స్వామి అంటే ఎవరమ్మా? ఎవరమ్మా? అని అడుగుతూ ఉన్నారు. అందుకే దాన్ని మనం ప్రాచుర్యంలోకి తీసుకురావాలి. ఎక్కువ కార్యక్రమాలు చెయ్యాలి. దత్తాత్రేయ స్వామి, శ్రీపాద శ్రీవల్లభ స్వామివి ఎలాగో మీరు చెప్పారు. మీరు దత్తపుత్రుడయ్యి మీరే పిఠాపురానికి దత్తమయ్యారు. ఎందుకంటే దత్త అనే 2 పదాల్లోనే అంతటి శక్తుంది. ఈశ్వరుడు గూడా పార్వతీదేవితో గురుగీత బోధించేటప్పుడు ఒకటే చెప్పారు. పరమేశ్వరుడు గూడా. పరమేశ్వరుడు పరమాత్మ తత్వాన్ని బోధిస్తున్నప్పుడు పార్వతీదేవి అడిగారు. "స్వామి మీరెవరికి నమస్కరిస్తున్నారు" అని. "నేను నాలోని గురువుకి నమస్కరిస్తున్నాను." "ఓ పార్వతి గుర్తుపెట్టుకో. గురువు లేనిదే భగవంతుడిని చేరుకోలేవు. గురువుంటేనే భగవంతుడిని చేరుకోగలవు. 1000 సంవత్సరాలు తపస్సు చేసినా గురువు లేనిదే భగవంతుడిని చేరుకోలేరు. శివుడు కోపించి మీ మీద క్ష శివుడు కోపించినా గురువు కాపాడతాడు. కానీ గురువు కోపిస్తే శివుడు గూడా కాపాడలేడు. అందుకే గురువు మార్గాన్ని అనుసరించాలి. ధర్మాన్ని అనుసరించాలి. అందుకే ధర్మం అంటే ఏమిటి? సనాతన ధర్మం అంటే ఏమిటి? అని ప్రచారం చేస్తూ వెళ్తూ ఉన్నాం. అసలు దత్త నామం అంటే ఏమిటి? దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర, దిగంబర దిగంబర అవధూత చింతన దిగంబర అనే నామము మనలోని కర్మల్ని నశింపచేస్తుంది. మనలోని ట్రాన్స్‌ఫర్మేషన్ అవుతూ ఉంటుంది. ఈ నామజపం వల్ల కలియుగంలో స్వామి అందరిని ఏమి చేయమనలేదు. నామజపం ఒక్కటే చేయమన్నారు. పూర్వంలాగా హోమాలు, యజ్ఞాలు ఇవన్నీ కాదు. మీరెంత నామస్మరణ చేసుకుంటే అంత మీలోని ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. మీలో మార్పులనేవి పాజిటివ్ స్పందనలని మీలో వస్తూ ఉంటాయి అని స్వామి తెలియజేశారనమాట. అసలు మీకు ఈ అంటే దత్తపీఠం ఏర్పాటు చేయాలనే ఆలోచన ఎప్పుడొచ్చింది? ఇన్ని కిలోమీటర్లు నడవంటే చిన్న విషయం గాదు. మీరు ఇదివరకే చాలా పాదయాత్రలు చేశారని చెప్పి తెలియజేస్తున్నారు. అసలు దీనికి స్ఫూర్తి ఎవరు? అసలు అంత ఓపిక మీకెక్కడి నుంచొస్తుంది మేడం? దీనికంతా కూడా భగవంతుడు అసలైన దైవిక శక్తి ఎప్పుడు మనకు చూపిస్తారు అనంటే, మన దగ్గర ఏమీ లేనప్పుడు. ఎలా అయితే స్వామి వివేకానందకి చూపించారో, ఎలాగ అరవిందాకి చూపించారో, ఏమీ లేనప్పుడు శూన్యమైనప్పుడే అసలైన దైవిక శక్తి మనల్ని నడిపిస్తుంది. మన ఇంట్లో చక్కగా ఏసీలేసుకొని పడుకుంటాము. ఏం కావాలో అవి తింటాం. పాదయాత్రలో మనకి ఏసీలుండవు. ప్రకృతితో అనుసంధానమై నడుస్తాము. పాదయాత్రలో మన సంకల్పము దైవ సంకల్పం. వేసే ప్రతి అడుగు భగవంతుడి కోసం వేస్తాము. అలాగే పాదయాత్రలో అహంకారం నశిస్తుంది. ఇగో నువ్వెంతటి వాడవైనా సరే, నడిచేటప్పుడు నీకా బాధనేది తెలుస్తుంది. దానివల్ల నీకు ఏలినాటి శని బాధలు. శని నుంచి ఉపశమనం పొందుతావు. మనం పాదయాత్రలో ఎంతోమంది రాజకీయ నాయకుల్ని చూసాం. పెద్ద ఎన్టీఆర్ దగ్గర నుంచి కూడా పాదయాత్ర చేసిన వాళ్ళందరూ కూడా విజయం సాధించారు. ఎందుకంటే మనం నడుస్తున్నప్పుడు మనలోని అహంకారం తొలుగుతుంది. మనలోని బాధ అంటే కాళ్ళు నొప్పులు వస్తూ ఉంటే తెలుస్తుంది. అసలు ఎంత కష్టమో! మనకి కష్టం లేకుండా ఇంట్లో కూర్చుంటాం. వేసే ప్రతి అడుగులోని మన బాధ, మన కర్మ తొలుగుతూ ఉంటుంది. మనలోని కొత్త ఉత్తేజాన్ని స్వామిస్తారు. కొత్త ఎనర్జీస్ పాజిటివ్ ఎనర్జీ అనేది స్వామిస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రతి ఒక్క అడుగు కూడా నామస్మరణతో మనం చేస్తాం కాబట్టి ఆ శక్తి మనల్ని కాపాడుతుంది. లేదా ఉట్టప్పుడు అసలు నడవనే నడవము. కార్‌లెక్కుతాము, వెళ్తాము. ఇదే పాదయాత్ర ఇన్ని వందల కిలోమీటర్లు నడవాలంటే, ఆ దైవిక శక్తి అనేది ఉంటే తప్పకుండా నడవగలం. అద ఇక్కడ లతా దత్తమాతాజీ గారు ఈ దత్త పీఠాధిపతికి సంబంధించి ఆవిడ చేస్తున్న పాదయాత్రలు ఇప్పుడు కాదు, ఇదివరకు ఎన్నో పాదయాత్రలు చేశారు. అయితే పాదయాత్ర చేయడానికి నాకు ఒకటే మన
ఓర్పు, సంకల్పం ఇయన్నీ పక్కన పెడితే మన పాదయాత్ర చేయడం వల్ల ఎన్నో జన్మల ఫలితం అది పాదయాత్ర చేయడం అనేది. ఎందుకనంటే పాదయాత్ర చేయడం వల్ల ఎంతోమంది గొప్ప గొప్ప అంటే సినిమా నటులు గాని, లేదా రాజకీయ నాయకులు గాని మంచి ఉన్నత స్థాయికి రావడానికి ప్రధాన కారణం వారు పాదయాత్ర చేయడం వల్ల ఏంటంటే దానికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఆ పాదయాత్రలో కష్టం అంటే మనం నడిచేటప్పుడు కాళ్ళు నొప్పుల దగ్గర నుంచి ప్రతీది కూడా కర్మ సిద్ధాంతం గురించి అదే విధంగా ప్రతీది కూడా అనుభవించాలి. దానిలో భాగంగానే నేను ఈ పాదయాత్ర చేయడానికి భగవత్ సంకల్పం నాకు భగవంతుడే ఇచ్చాడు. ఆ పాదయాత్ర చేయడానికి ఓపిక అని చెప్పి కూడా తెలియజేస్తున్నారు. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పిఠాపురం నియోజకవర్గంలో అడుగుపెట్టడం నాకు చాలా సంతోషంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నిజంగానే దత్తపుత్రుడు అన్నదానికి ఆ నామాన్ని సార్థకం చేసుకునే విధంగా దత్తపుత్రుడు అంటే శ్రీపాద శ్రీవల్లభుడు గురించి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం వల్ల ఎలా తెలిసిందో, పిఠాపురం నియోజకవర్గం అంటే ఇదివరకు ఎవరికీ తెలియదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత పిఠాపురం నియోజకవర్గం దేశవ్యాప్తంగా అందరికీ తెలిసింది. అదే విధంగా ఇప్పుడు మా శ్రీపాద శ్రీవల్లభుడు కూడా పవన్ కళ్యాణ్ గారి వల్ల దేశవ్యాప్తంగా అందరికీ కూడా తెలియాలి. ఎందుకనంటే నేను పాదయాత్ర చేసేటప్పుడు చాలా మంది అవగాహన లోపంతో ఎవరు ఈ స్వామీజీ అని చెప్పి అడగడం జరిగింది. దానికి నేను ఖచ్చితంగా ఎందుకంటే ప్రతి ఒక్కరికి వివరించడం జరిగింది. ఈ శ్రీపాద శ్రీవల్లభుడు అనేవారు దత్తాత్రేయుని వారి మొదటి అవతారం. శ్రీపాద శ్రీవల్లభుడు ఖచ్చితంగా ప్రతి హిందువుకి తెలియాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకనంటే ఇది మన హిందువుల నైతిక బాధ్యత. ఎందుకంటే దత్తాత్రేయుడు మొదటి అవతారం పిఠాపురంలోనే ఉంది. ఎక్కడో మహారాష్ట్ర అదే విధంగా పూణే ఇతర రాష్ట్రాల నుంచి స్వామివారిని దర్శించుకోవడానికి పిఠాపురం రావడం జరుగుతుంది. అయితే మన ఆంధ్ర, తెలంగాణ ప్రజలకి ఈ శ్రీపాద శ్రీవల్లభుడి యొక్క గొప్పతనం, ఆవశ్యకత తెలియడం లేదు. దాని విశిష్టత తెలియాలనే ఉద్దేశంతో కూడా నేను ఈ పాదయాత్ర చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఈ శ్రీపాద శ్రీవల్లభుడి యొక్క విశిష్టత దేశవ్యాప్తంగా తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది పవన్ కళ్యాణ్ గారి వల్లే ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకనంటే పవన్ కళ్యాణ్ గారు ఏది తీసుకున్నా సరే అది సెన్సేషన్ అవుతుంది. సనాతన ధర్మం గురించి అదే విధంగా వారాహి మాత ప్రతి సంవత్సరం కూడా ఆయన వారాహి దీక్ష చేపడుతుంటారు. అదే విధంగా శ్రీపాద శ్రీవల్లభుడి గురించి కూడా ఆయన ఖచ్చితంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే ఇంకా ఎంతో వృద్ధిలోకి రావడానికి ఎంతనా జరుగుతుంది అని చెప్పి కూడా ఇక్కడ లతా దత్తమాతాజీ గారు అయితే తెలియజేస్తున్నారు. శ్రీపాద శ్రీవల్లభ సాక్షిగా అని చెప్పినప్పుడు చాలా మంది ఎవరు శ్రీపాద శ్రీవల్లభ స్వామి అని చాలా మందికి క్వశ్చన్ వచ్చింది, తెలుసుకున్నారు. ఈ క్షేత్రం ఎంత గొప్పదంటే అండి, ఎటువంటి వారైనా అంటే ముఖ్యంగా దత్తాత్రేయ స్వామి అని అంటే మనకి జ్ఞాన ప్రదాత, జ్ఞానాన్ని అలాగే మన జీవితంలో వెలుగు. గురు అంటే గు అంటే అంధకారం, రు అంటే వెలుగు, అంధకారంలో నుంచి వెలుగుని తీసుకొచ్చేది గురువు. అలాంటి ఆదిగురు దత్తాత్రేయ స్వామి వారి మొదటి అవతారం ఉందంటే ఇది ఎంత ఎంత పవర్ఫుల్ క్షేత్రమో. ఎవరైనా సరే ఒక్క గురువారం రోజు వచ్చి, అది కూడా పౌర్ణమి తిథి చిత్తా నక్షత్రం రోజు, స్వామివారు చిత్తా నక్షత్రం రోజు జన్మించారు, వచ్చి నమస్కారం చేసుకొని మీకు ఏ సమస్య ఉన్నా స్వామికి చెప్పుకొని మాట్లాడి వెళ్ళి అది జరగకపోతే నన్ను అడగండి. అలాంటి పవర్ఫుల్ క్షేత్రమే ఈ శ్రీపాద శ్రీవల్లభ క్షేత్రము. అలాగే అండి పిండ ప్రదానాలలో మన వాళ్ళు తెలియక ఎక్కడెక్కడికో వెళ్తారు. ఎక్కడికి బోధ్‌గయ, దాన్ని శిరోగయ అంటారు. అంటే తల భాగం. నాభిగయ అంటే నాభి భాగం. మనకి పాదగయ, అన్నిటికంటే ముఖ్యం పాదగయ. ఎవరైతే పిండ ప్రదానాలు ఇక్కడ పెడతారో వాళ్ళకి డైరెక్ట్ మోక్ష ప్రాప్తి అని ఈశ్వరుడే స్వయంగా జెప్పాడు. తలకంట, నాభికంట గూడా పాదాలే ముఖ్యము అని గయాసుడికి చెప్పారు. మీరెక్కడెక్కడో కాశీ క్షేత్రానికి వెళ్తేనే పవర్ అని అనుకుంటున్నారు. లేదు. అంతకంట పవర్‌ఫుల్ క్షేత్రము మన పాదగయ క్షేత్రము. చూసారు కదా మేడం గారు అయితే శ్రీపాద శ్రీవల్లభుడిని దర్శించుకున్న వాళ్ళు ఎవరైనా ఒక్క గురువారం రండి. మీ కష్టాలు గాని కోరికలు గాని స్వామివారి దగ్గర ప్రార్థించండి. నెరవేరకపోతే నన్ను ప్రశ్నించండి అని చెప్పి ఆ ఎవరైతే ఉన్నారో దత్తపీఠాధిపతి లతా మాతాజీ గారు చాలా స్ట్రాంగ్ గా చెప్తున్నారు. ఎందుకనంటే ఖచ్చితంగా కోరిన కోరికలు నెరవేరుతాయి. ఎక్కడో మహారాష్ట్ర నుంచి పూణే నుంచి వచ్చి వాళ్ళ కోరికలు నెరవేర్చుకుంటున్నారు. మన తెలుగు వారు, మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళు ఈ అవకాశాన్ని ఖచ్చితంగా స్వామివారి దర్శనం చేసుకుని మీ స్వామివారి కరుణ కటాక్షాలు పొందుతారు ఖచ్చితంగా అని చెప్పి చాలా చాలా కరాఖండిగా తెలియజేస్తున్నారు. అదే విధంగా ఇక్కడ పిండ ప్రదానాలు చేయడానికి ఎక్కడో నాభిగయ, శిరోగయ అక్కడెక్కడికో వెళ్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి పాదగయ, ఎందుకనంటే గయాసురునికి పాదగయ దగ్గర ఇక్కడ పిండ ప్రదానాలు చేస్తే ఖచ్చితంగా మోక్షం కలుగుతుంది అని చెప్పి తెలియచేయడం జరిగింది. సో మీరు ఎక్కడెక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. దగ్గరలో ఉన్న పుణ్యక్షేత్రాన్ని సందర్శించండి. పిఠాపురం ఎంతో ప్రసిద్ధి చెందింది అని చెప్పి కూడా
తెలియజేస్తున్నారు. కెమెరామ్యాన్ అశోక్‌తో శ్రీనివాస్, సుమన్ టీవీ.